భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ మారుతినగర్లో మంచినీటి సరఫరా చేయాలంటూ స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. 10 రోజులుగా నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోరు రిపేరు వస్తే 10 రోజుల వరకు ఎవరూ పట్టించుకోరని, అరకొరగా వాటర్ ట్యాంకు ద్వారా నీటి సరఫరా చేస్తారని, ఆ నీరు కలుషితంగా ఉండి తాగడానికి పనిచేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా తాగునీటి విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నామని, ఇప్పుడు మున్సిపాలిటీగా మారిన తర్వాత కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని స్థానికులు వాపోతున్నారు. మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. మాకైతే 10 రోజులు బట్టి నీళ్ళు రావట్లేదు. ఈది లైట్లు పోయినా ఈది లైట్లు కూడా పట్టించుకోవట్లేదు. పట్టించుకోవట్లేదు, నీళ్ళు రాకపోయినా పట్టించుకోవట్లేదు. నీళ్ళు అమ్మంటే ట్యాంకులలో పొరుగు నీళ్ళు తీసుకొచ్చి పోతున్నారు. ఆరోగ్యం పోతే ఎవరు పిల్లలు మేము నీళ్ళు